అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తొలిసారిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్ అడుగుపెట్టేటప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు కూడా భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి వినియోగించుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక రైతు బిడ్డ చెందిన నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా విజయనగరం పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చింది. ఒక భారత ఉపరాష్ట్రపతికి ఎన్నికకి నా ఓటుని వినియోగించుకోవడం ఆనందంగా ఉంది. ముందుగా వారికి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే గతంలో పోటీ చేసిన గవర్నర్ గారు, ప్రస్తుత గవర్నర్, గోవా గవర్నర్ గారు అశోక్ గెహ్లోట్ గారు, వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వారందరూ కూడా. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అందరూ కూడా ఈరోజు ఓటెక్కులో పాల్గొని అందరూ కూడా ఈరోజు సద్వినియోగం చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వచ్చి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు వచ్చి నిన్ననే మాతో ఎంపీలందరితో కూడా మాట్లాడి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత సన్నిహితంగా ఉన్నారో వివరించడం జరిగింది. ఓ ప్రజాస్వామ్యవాది, అలాంటి వ్యక్తికి మనం బాధ్యతగా గెలిపించుకోవాలి, మంచి మెజార్టీ ఇవ్వాలి అని చెప్పడం. అలాగే రాధాకృష్ణ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. వారు ఖచ్చితంగా ఆ పోస్ట్కి ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్గా ఆయన బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాంటి వ్యక్తి అవసరం. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వారిని ఎంపిక చేయడమే ఒక విజయమని వారు చెప్పడం. అలాగే ఓటుని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, ఓటింగ్లో ఎలా పాల్గొనాలి, ఏ టైంకి పాల్గొనాలి, ఏ టైంలో మనం వేయాలి, దాని విధి విధానాలు కూడా చెప్పడం, వివరించడం జరిగింది. నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి వారు ఇచ్చిన సూచన సలహాల మేరకు మేమందరం కూడా వెళ్ళి, ఎంపీలందరం కూడా వెళ్ళి మేమందరం కూడా వినియోగించుకున్నాం. అలాగే ఈరోజు అందరూ కూడా దేశంలోని ఎంపీలందరితో కూడా కలిసి వెళ్ళి ఓటు వినియోగించుకోవడం చాలా ఆనందం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 83లో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే అప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా మనం చూసాం. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కానీ, అలాగే అప్పుడున్న ప్రధానమంత్రి గారు దేవగౌడ్ కానీ, ఐకే గురజాల గారు కానీ ఎంపిక విషయంలో ఏదైతే ఆయన పాత్ర పోషించారో, ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు 3వ తరం కూడా వచ్చి ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో అభ్యర్థికి ప్రకటించిన తర్వాత మా ఎంపీలందరం కూడా కలిసి తీసుకెళ్ళి వారు పరిచయం చేసి వారి సహాయ సహకారాలు గతంలో ఏ రకంగా పార్టీకి అందించారో ఆ విషయాన్ని మాకు ప్రస్తావన చేస్తూ ఇప్పుడే వారు మళ్ళీ ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవడం, కేంద్ర మంత్రిని కలవడం, మళ్ళీ ఎన్నిక కోసం అడ్వాన్స్గా 2 డేస్ బిఫోర్ వచ్చి ఇక్కడ ఉండి ఎన్నిక నిర్వహణ కోసం ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం. అలాగే మొన్ననే చెన్నై వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్లో పాల్గొని అక్కడ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఏ రకంగా మేము మద్దతిస్తున్నాం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇది లేకుండా కూడా మేము ఇస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్డీఏ కూటమికి భవిష్యత్తులో కూడా 29 ఎన్నికలే కాదు, భవిష్యత్తులో కూడా మేము వెళ్తామని చెప్పేసి వారు చెప్పడం, లాంగ్ రన్లో మేము జర్నీ చేస్తామని ఒక క్లారిటీ ఇవ్వడం అనేది ఒక నాయకత్వ లక్షణాన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు చాలా ఆనందం కలుగుతుంది. 83లో పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు 43-44 సంవత్సరాలు అవుతుంది. రేపు 40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో పాటు ఈరోజు లోకేష్ గారి నాయకత్వం కూడా ఉంటుంది. మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈరోజు చాలా ఆనందం కలుగుతున్నాయి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఈరోజు చాలా ఆనందంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇచ్చి ఈరోజు రేపు చూస్తున్నాం, రేపు అనంతపురం జిల్లాలో మహాసభ, ఆ మహాసభకి ఫస్ట్ టైం ఎన్డీఏ కూటమి నాయకత్వం అంతా కూడా వస్తుంది. అందరూ కూడా ప్రజలందరూ దీవిస్తున్నారు. అందరూ కూడా ప్రభుత్వ పథకాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఈరోజు నాయకత్వాన్ని చేస్తున్నారు కనుక
మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది. అందుకు ఈరోజు మీ ద్వారా అందరూ కూడా ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా గౌరవించి పార్లమెంటు పంపించి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఒక విజనరీ లీడర్తో మేము జర్నీ చేయడం చాలా ఆనందం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు ఏదో నేను చెప్పినట్లే కాదు, యావత్తు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈరోజు తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన భారతదేశాన్ని పరిచయం చేసిన ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి అయితే, ఇంకో పక్క మరొకసారి స్టెప్పు ముందుకెళ్ళి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగువారికి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచాన్ని పరిచయం చేశారు. వారికి కూడా తెలుగువారి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని బలోపేతం అవడానికి ఎన్నిక అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. ఈరోజు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఎంపీలు కలిసినప్పుడు కూడా వారు చూపించే ప్రేమ, అభిమానాలు, గౌరవం మాకు స్ట్రెంత్నిస్తుంది. అదే స్ఫూర్తికి తీసుకొని రేపు రాష్ట్ర రాజధాని, రేపు అమరావతి నిర్మాణం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ఇటు పోలవరం కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. 10 కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా మంచి పునర్స్థానానికి వస్తుంది. ఇప్పటికే ఒక ఇన్పుట్స్ అన్నీ కూడా తయారయ్యాయి. ఆ రకంగా వెళ్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి, ఎందుకంటే ఈరోజు ప్రజానీకం కూడా మద్దతు ఇచ్చారు. రేపు స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి, మరొక 2-3-4 నెలల్లో రాబోతున్నాయి. అదే రిజల్ట్ ఇవ్వబోతున్నారు. అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం తెలియజేసుకుంటూ, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అదే పాజిటివ్గా, అదే స్ట్రెంత్గా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మేమందరూ కూడా టీంవర్క్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని కానీ సమంతరంగా తీసుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.